రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఇప్పుడు విషయం ఏంటంటే మా వాలంటీర్ జాబ్ అనేది ఇంత ఎలక్షన్ టైంలో మా కౌన్సిలర్లు కానీ ఇతర కార్యకర్తలు కానీ మంచి మాటలతోనే అట్లా బెదిరించినట్టు కాకుండా అట్లా మంచి మాటలతో కాకుండా చెప్పి నీట్ గా రాజీనామా అయితే చేపిచ్చేసినారు. ఇప్పుడు మా డ్యూటీకి మా విధులకి రానికుండా చేసేసినారు. ఇప్పుడు మమ్మల్ని తీసుకుంటారా లేదా ఏది అర్థం కాల. ఏ పొజిషన్ లో మేము ఏ పక్క పోలేక మధ్యలో ఉండిపోయినాం. వాళ్ళు ఇచ్చే 5,000కి రాత్రి 10 గంటలకు పోయి కూడా పని చేసిన టైం ఉంది. కానీ మేము ఆ పార్టీనా ఈ పార్టీ మంచిది, ఇంతకు ముందు చేసినాను కాబట్టి ఆ పార్టీ మంచిది అని చెప్పలేదు, ఇది చెడ్డది అని చెప్పలేదు. మేము రెండు ఒకే విధంగా మెయింటైన్ చేసినాము. మా క్లస్టర్ లో కూడా టీడీపీ వాళ్ళున్నా వైసీపీ వాళ్ళున్నా ఒకే న్యాయంతో ఒకే సేవ చేసినాం. కానీ ఇప్పుడు వాళ్ళు రాజీనామా అయితే చేపిచ్చేసినారు. ఇప్పుడు ఏమీ చెప్పలే. కనీసం మేము ఏదైనా చేస్తామమ్మా చెందుతాం, అసలు ఎవరు మాకు ఫోన్ చేయలే, ఎవరు ఏమీ చెప్పలే. ఇప్పుడు మా పరిస్థితి ఏమి మాకు అర్థం కాలేదు. మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలా అని కోరుకుంటున్నాం. మా ఏ పార్టీకి మేము సంబంధించి మేము వర్క్ చేయలేదు, కష్టపడి చేసినాం. 5,000 కానీలే. మా ఫ్యామిలీ పొజిషన్ ని బట్టి మేము చేసుకున్నాం. 5,000 10,000 2,000 మేము చూడలేదు. ఎంతో వర్క్ ఎంతో దీంతో చేసుకున్నాము. మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన పొంగనూరు పురపాలక సంఘంలో ఇంతకుముందు ఎలక్షన్స్ బిఫోర్ మనకు సుమారుగా 216 మంది వాలంటీర్స్ రిజిగ్నేషన్స్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు సుమారు 50 మంది వాలంటీర్లు ఫోర్స్ఫుల్ రిజిగ్నేషన్ మేము సబ్మిట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ కన్సిడర్ చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రిక్వెషన్ లెటర్స్ కూడా సబ్మిట్ చేశారు. వీటిని పరిశీలించి చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటామని అందరికీ కూడా తెలియజేస్తాం. గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు చాలా కష్టపడి నిష్పక్షపాతంగా 5,000 రూపాయలకి పనిచేశారు. కానీ ఇప్పుడు వాలంటీర్లని చాలా ప్రాంతాలలో, ముఖ్యంగా మన పుంగనూరులో బలవంతపు రాజీనామాలు చేపించారు. ఇక్కడ ఉన్న ఇంతమంది వాలంటీర్లు దగ్గర 250 మంది వాలంటీర్లు ఉన్నారు. ఒక్కరు కూడా ఇష్టపడి రాజీనామా చేయలేదు వాలంటీర్ జాబ్. అందరూ ప్రలోభాలకి లోబడి అందరికీ ఫోర్స్ చేసి రాజీనామా చేయించడం అనేది జరిగింది. వాలంటీర్లని బాగా వాడుకున్నారు. అన్ని రకాలుగా ఎట్ల రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నారు. కానీ ఇప్పుడు ఎట్లా కూడా చేసేశారు. అందుకని వాలంటీర్లు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇంతమంది వాలంటీర్లు ఉన్నారు, ఏ రోజు ఏ పార్టీకి పని చేయలేదు, నిష్పక్షపాతంగానే పనిచేశాం. ఎవరు టీడీపీ వైసీపీ బీజేపీ ఆ పార్టీ ఈ పార్టీ అని ఇంతవరకు ఎప్పుడు భేదభావాలు చేయలేదు. కానీ మమ్మల్ని లాస్ట్లో నట్టేట ముంచేసి మమ్మల్ని ఎట్లా కాకుండా చేసి మా పరిస్థితి చాలా దారుణాతిదారుణంగా చేసేశారు. సో అందుకని ఇప్పుడు వాలంటీర్ల తరపున నేను న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాను. ఇంతమంది వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళ ఆవేదన, ఇప్పటికీ చాలా కష్టపడ్డాం. 5 సంవత్సరాలు కరోనా టైంలో కూడా మేము చాలా కష్టపడ్డాము. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏమంటే జాబ్ కోసం ఆడ ఈడ తిరుక్కోవాల్సిన పరిస్థితి అవుతా ఉంది. సో మేము టీడీపీలో ఉన్న నాయకులకి, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కోరుకుంటా ఉన్నాం, దయచేసి మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.